మాటలైనా చాలని నువ్వు తండ్రి కొరింథీయుల్లో సెలవిస్తూ వచ్చినావు పౌలు ద్వారా ప్రభా, సంఘక్షేమం కొరకై తండ్రి ప్రభా నన్ను తండ్రి నీ కేవలం తండ్రి నీ పాత్రగా, అర్హమైన పాత్రగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నా నోట నీ మాటలు ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మా గమనాలు అటు ఇటు వెళ్లకుండా తండ్రి నిద్రమత్తును కూడా తీసివేసి తండ్రి ఐకవేశ తిండిపోతలమై నష్టపోకుండా ప్రభా మెలుకోగలిగి తండ్రి నీ వాక్యమును తండ్రి మేము ధ్యానిస్తుండగా నీ మర్మములు బయలుపరిచినప్పుడు మేము తండ్రి సరి చేసుకొని తండ్రి మా హృదయములో భద్రపరచుకోవడానికి సహాయం చేస్తున్నామని నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటూ ఇంతవరకు నువ్వు చేసిన మేలు బట్టి నీ కొందనాలు శిక్షక్తులు నీ నామను బంధిస్తున్నాం ప్రభా. ఈ ప్రాణాంగమునంతటినీ తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే రావాలని ఈ ఏర్పాట్లో ఉన్నారో ప్రభా, మార్గ మధ్యంలో ఉన్నారో ఆయతపడుతున్నారో ప్రభా, నువ్వు ఏదైతే జ్ఞాపకం చేసుకొని త్వరపెట్టి రాగలుగుటకు తండ్రి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటున్నావు తండ్రి. హోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నావు. ఆ ధన్యతలోకి మమ్మల్ని నువ్వు తీసుకొచ్చిన విధానం అంతటి బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ కుడికి ఆదింతముండి సహాయం చేయమని నీ దాసనాలను కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ గొంతును ముట్టునైనా ఆ స్వరాన్ని ముట్టురమ్మని ప్రార్థిస్తున్నాను. తన బలహీనతలన్నిటినీ నీ దయగల చేతులకు అప్పచెప్పుకున్నాను. నీ గాయపడిన స్థుతి ముట్టు ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని, సంపూర్ణంగా నీ దయగల చేతుకు నన్ను కూడా బలహీనరాలనైనా నేను కూడా చాలా బలహీనమై ఉంటున్నాను. నువ్వు ఎదిగిన దేవుడు తండ్రి, కేవలం నీ కృప ద్వారా నన్ను నిలబెట్టుకోవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రోమాపత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ప్రభునందు ప్రయాసపడు అంటే లాస్ట్న ఆమె ప్రభునందు అంటే పెర్సేసునకు అందరంలో ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. ఇక్కడ పెర్సిసు ప్రభునందు ఆమె బహుగా ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో కొంతమంది సిస్టర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ వచనంలో అయితే పీబీ ఉంది, 3వ వచనంలో అయితే పిస్కుల్లా ఉంది, ఇంకొకటి మరియా కూడా ఉంది, 8వ వచనం అనుకుంటాను. వీళ్ళందరూ ఎంతో ప్రయాసపడినట్టుగా మనము చూడగలుగుతాం. మనం ఏమనుకుంటామంటే సిస్టర్స్ము మనం బలహీనులం కదా, మనమేం చేస్తాము ప్రభు కొరకు ఏం ప్రయాసపడతాము అనుకుంటాం. చాలామందిని ఎవరైనా అడిగితే కనుక అక్క నేను చేయలేనక్క, నేను బలహీనరాలను అంటాం. అంటే శారీరకంగా మన బలహీనులమే కావచ్చు, కానీ దేవుని యందు మనం బలవంతులం. దేవుని వాక్యం అలాగనే చెప్తుంది కదా. స్త్రీల విషయంలో చాలా బలహీనులం మనం. అయితే దేవుని ఎంతగానో మనం సిస్టర్స్ను అంటే స్త్రీలను ఎంతో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తే ఎంతోమంది స్త్రీలు మనం అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనకు స్త్రీల గురించి సిస్టర్స్ మీటింగ్లో స్త్రీల గురించి ఎక్కువ చెప్తా ఉంది. మనం ఎంతోమందిని చూస్తూ వస్తున్నాం కదా. ఇక్కడైతే మనము పెర్సిస్ కూడా ఎంతో ప్రభు కొరకు ప్రయాసపడిన స్త్రీగా మనం చేస్తాం. బహుగా ప్రయాసపడింది ప్రభు కొరకు. అయితే మనుషుల కొరకు కాదు, కానీ ప్రభు కొరకు తను ఎంతో ప్రయాసపడినట్టుగా మనము చూడగలుగుతాం. ప్రభువునందు మనము ప్రయాసపడాలంటే, దేవుని పని చేయాలంటే ఎన్నో నిందలు వస్తాయి కదా, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో మన పరిచర్య చేసే వాళ్ళకు చాలా బాగా తెలుసు కదా. పరిచర్య చేయాలని ముందుకొస్తే ఎన్నో నా జీవితంలో నేను ఎరిగిన సత్యం, నేను ఎక్కువగా నా అనుభవమే నా వాక్యమై ఉంటుంది. మీకు అందరికీ బాగా తెలుసు, నేను ఎప్పుడు చెప్పినా నా అనుభవమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రభు కొరకు తీర్మానం చేసుకుంటామో అప్పుడు శ్రమలు తప్పవు. ఇవి కూడా ఎంతో ప్రయాసపడడమే కాదు, బహుగా ప్రయాసపడిందంట. ప్రయాసపడడం వేరు, బహుగా ప్రయాసపడడము వేరు. అయితే తను ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ క్రీస్తు కొరకు తీర్మానం చేసుకుంది. తీర్మానంలో సాగుతూ వచ్చింది. ఎన్నికంజ వేసినట్టుగా ఎక్కడా మనం చూడం. అదేవిధంగానే మనము 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనం. చాలు. ప్రభు కొరకు మనము ప్రేమ కలిగి ఉండుటకు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడాలి. మనం ఇది ఏ దాని కొరకు ప్రయాసపడుతున్నాం? మనం పరిరక్షించుకున్నాం. మనం ఏ దాని కొరకు ప్రయాసపడుతున్నాం? మన కుటుంబం కొరకు ప్రయాసపడడం అంటే బాగా పడతాం కదా. ప్రభు కొరకు ప్రయాసపడడానికి ఎంత మాత్రం ఇష్టపడం. అదే ప్రభు కొరకు మన కుటుంబం కొరకు ప్రయాసపడడం అంటే ఎంతో ప్రయాసపడతాం. మన ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నది మనం ఎంతో ప్రయాసపడతాం కదా. ధనం సంపాదించాలంటే ఎంతో ప్రయాసపడతాం. ఎన్ని కష్టాలైనా కానీ ఓర్చుకుంటూ ప్రయాసపడడానికి ఇష్టపడతాం. అయితే ప్రభు కొరకు మనం ఎంత మటుకు ప్రయాసపడుతున్నాం? దాంట్లో ప్రేమ కలిగి ఉండటానికి, మనము ప్రేమ కలిగి ఉండటానికి ఎంత మటుకు ప్రయాసపడుతున్నాం? మనం ఎంత మటుకు ప్రేమిస్తున్నాం మనుషులను కదా. లోకంలో అంటారు కదా, పెడితే పెళ్ళిళ్ళు లేకుంటే సరే. అదే మనకు పెడుతూ ఉంటేనో మనం ప్రేమిస్తూ ఉంటేనో వాళ్ళను బాగా ప్రేమిస్తాం కదా, ప్రేమిస్తాం. అదే వాళ్ళు మనం ద్వేషించారనుకోండి, ఒక్క మాట ఏదన్నా మనం అన్నారనుకోండి, ఇంకా ప్రేమిస్తామా? అన్నులు అట్లీస్ట్ పెట్టేసి మనము విశ్వాసులుగా మనం ఎంత మటుకు ప్రేమిస్తున్నాం మనుషులు? ఒక మాట అంటేనే సహించలేం. మరి మన ప్రభు మన కొరకు ఎంత సహించినాడు? యాకోబు పత్రికలో అంటాడు కదా, యోబు సహనం మీరు ఎరగరా. యోబు ఎంత సహించినాడు? ఎంత ప్రేమ ఉంటే కానీ మనము సహించాం కదా. మనలో ఆ బిడ్డ పైన ఎంతో ప్రేమ ఉంటే ఆ బిడ్డ మనం ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఏం చేస్తాం? సహిస్తూ వస్తాం. ఎబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉందండి, చూడండి. కాదు, పేతురు అని మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారే ఇండుడే. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పివేస్తుంది కదా. ప్రేమ ఉంటే వాళ్ళు ఏమన్నా కూడా మనం ఏం చేస్తాం? సహిస్తూ వస్తాం కదా. అంటే మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలంట. ఒకని ఎడల ఒకడు, మనం ఒకని ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. అదే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చాలు. ప్రేమ సహోదరుల వేళ ఏముండాలా? నిలువరముగా, అంటే స్థిరమైనదిగా ఉండాల. ఏముండాలా? స్థిరమైనదిగా. ఒక్కతూరు మనం ప్రేమించినామంటే వాళ్ళు ద్వేషించు ఏం చెయ్యి ఎట్లన్నా కూడా మనం అలా ప్రేమించాల. స్థిరముగా అంటే స్థిరమైనది అంటే చంచలమైనదిగా ఉండకూడదు, స్థిరమైనదిగా ఉండాల. మన ప్రేమ ఎట్లా ఉంటుంది? స్థిరమైనదేనా? స్థిరమైనది కాదు. ఏదైనా మనం ప్రేమిస్తే వాళ్ళని ప్రేమిస్తాం, బాగా ప్రేమిస్తాం కదా. వాళ్ళకి పెడతాము, అన్నీ చేస్తాం. మనం ప్రేమిస్తే వాళ్ళు మనం ప్రేమించకపోయినారనుకోండి, వాళ్ళను ద్వేషిస్తాం. వాళ్ళని ప్రేమించే మనస్తత్వమే మనకు ఉండదు కదా. అట్లే భక్సింగ్ గారు అవుతురి ఒక సహోదరుడు ఏం చేశాడంట, ఆయన గురించి చెడ్డగా, భక్సింగ్ గారి గురించి చెడ్డగా మాట్లాడుతూ వచ్చినాడంట. కరపత్రాలు కూడా కొట్టించి పంచినాడంట ఒక సహోదరుడు. అయితే ఆయన ఏ రోజే కానీ ఆయన గురించి ఏదే కానీ ఎవరితో కూడా ఒక్క మాట కూడా కనలేదంట. సరేలేని ఆ విధంగా ప్రకటిస్తూ వచ్చినప్పుడు కూడా ఆయన నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదంట భక్సింగ్ గారు. ఆయన ఒకసారి వేరే దేశానికి పరిచర్యకరికై వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన వచ్చే తలకి ఈయనకేమైంది, నోరు గొంతు ఏమీ కానీ తినేదానికి లేకుండా ఆయనకు ఆయన స్వరం ఇది అనారోగ్య పరిస్థితిలో ఆయన పడకలో ఉంటూ వచ్చినాడు. భక్సింగ్ గారు ఏం చేసినారు, అక్కడి నుంచి వేరే దేశానికి పరిచర్యకర్లే వెళ్ళి వచ్చే తలకి సహోదరులు తీసుకురావడానికని వెళ్ళి ఆయనకు ఇట్లా పలానా సహోదరుడిని గురించి మాట్లాడినాడు కదా, ఆయనకు నోటు పడిపోయింది, ఇప్పుడు ఏం తినేదానికి కూడా లేదు, బాగా జరిగింది అన్నారంట. భక్సింగ్ గారు ఏమన్నారంట, వెంటనే హాస్పిటల్లో ఉన్నాడంటే హాస్పిటల్కి వెళ్దాం పండి అన్నారంట. అప్పటికి కూడా ఒక్క మాట కూడా ఆయన ఏం మాట్లాడలేదంట. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆయనకు పోయి అక్కడ ప్రార్థన చేసినా అంట. ప్రభా, నీ దాసుడు ఏమీ తినలేకున్నాడు, ఆయన స్వరాన్ని ముట్టు ప్రభా, తినేదానికి సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేశాడంట.
ఆయన ప్రార్థన చేస్తానే ఆయనకు స్వరం అంటే ఇక్కడ ఆయన తినేదానికి దేవుడు సాయం చేస్తా వచ్చినాడు. మనమైతే అట్లా చేస్తామా? ఉం? చేస్తామా? ఎవరన్నా మనం ఏదన్నా అని వాళ్ళు ఏదన్నా అయిందనుకో, వాళ్ళకి అనారోగ్యమో ఏదన్నా వచ్చిందో, బాగా జరిగింది, నన్ను అన్నింది కదా అందుకయ్యే బాగా చేస్తున్నాడు దేవుడు అంటామా లేదా? ఎంతోమంది అట్లా అనంగా కూడా నేను వింటూ వచ్చినాను. ఓ సహోదరుడైతే పాపం ఈ బ్రాంచ్కి పరిచయకు పోయి వస్తామండి, ఆయనకేం చేసిన కాలు బెనికిందంట. ఒక సహోదరుడు ఏం పాపం చేసినావు అందుకే నీకు కాలు బెసికింది అన్నాడంట. చూడండి ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతామో మనం. దేవుడు ఏమంటాడు? దేవుడు ప్రేమామయుడు అంటాం కదా, ప్రేమ స్వరూపి ఆయన. అలాంటి దేవుడు మనను ప్రేమించడానికి ఏ అర్హత మనలో లేదు. మనలో ఉందా? ఏ అర్హత కూడా లేదు. ఆయన ప్రేమించడానికి మనలో ఏ అర్హత లేదు. అలాంటి దేవుడు తండ్రితో కూర్చుని భాగ్యం ఎంచుకొనలేదు, కిరీటాన్ని వదులుకున్నాడు, అన్నీ మొత్తం మహిమను వదులుకున్నాడు, అన్నీ వదులుకొని ఈ భూలోకానికి పాపలోకానికి వచ్చి ఒక పాపిగా అందరు ఎంతో తృణీకరిస్తూ వచ్చినారు ఆయన. అయితే ఏ మంచితనం లేదు, ఏ ప్రేమ మనలో లేదు ప్రేమించడానికి. అలాంటి కొరకు ఆయన కలవరిలో సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు బలిగా. ఆ ప్రేమ చూడండి, ఆ కలవరి ప్రేమను ఒక్కతూరి మనం తెలుసుకుంటే ఎలా ఉంటుంది. మనం ప్రేమించకుండా ఉండలేం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటేనే సహించలేం కదా, సహించడానికి. అందుకే ఆ కలవరి ప్రేమను మనం గుర్తు చేసుకుంటే మనం దుఃఖపడమండి. మనం దుఃఖపడతామా? బాధపడతామా? ఎవరైనా మనం అంటే శరీరంలో ఉండాలి, బాధ వస్తాను వెంటనే దేవుని వాక్యం మనకు సంధిస్తే, అందుకే కొలస్ట్రీలో అంటాడు 3వ అధ్యాయం, దేవుని వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. మనకు వాక్యము, దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్నదంటే ఎవరైనా ఏదైనా ఒక్క మాట మనం అన్నా కూడా మనం సహించగలుగుతాం. సహిస్తామా లేదా? ఆ కలవరి ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. ఎవరైనా వెంటనే మనం ఒక మాట అంటే వెంటనే, నా జీవితంలో కూడా మీరే కాదు, నా జీవితంలో కూడా అట్లా బాధపడిన దినాలు ఉన్నాయి. ఇంకా ఈ పరిచర్య వద్దు ప్రభా, ఇంకా చేసిన చాలు, ఇంకా నీ పరిచర్య చాలు, ఇంకా నేను చెయ్యను ప్రభా అనే రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినానంటే, దైవజనులు ట్రాన్స్ఫర్లు అయితే మళ్ళీ దైవజనులు వచ్చినంత వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే సంఘంలో సహకరించే సిస్టర్స్ లేరు. చాలామంది సాక్ష్యం చెప్పబడడానికి కూడా భయపడతారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చినాడు. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చినారు. తెలివి లేదా నీకు అంటూ వచ్చినారు, జ్ఞానం లేదా అంటూ వచ్చినారు. అయినా కూడా సహించేదానికి దేవుడు నాకు ఇచ్చినాడు. అయితే అదే దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడే మనం సహించగలుగుతాం. అట్లా ఎన్నో మాటలండి. ఇప్పుడు వద్దు ప్రభా ఈ పరిచర్య చేయనన్నా, అప్పుడు ఇట్లా కూడా కాదు, ఒక్కరోజే కాదు సిస్టర్స్ మీటింగ్, 2 రోజులు ఉండేది. సిస్టర్స్ మీటింగ్ ఉంటే శనివారం వచ్చి ఇళ్ళల్లో గృహాలలో ఉపవాస ప్రేయర్ ఉండేది సిస్టర్స్ముగా. ఎంత భయంకరమా! ఒక్క సిస్టర్ కూడా వాక్యం తీసుకోవడానికి ముందుకు రాదు. ఒక సాక్ష్యం, ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నావమ్మా, నువ్వు ఎట్లా ఉన్నావు ముందు, ఇప్పుడు ఎట్లా దేవుడు నీతో మాట్లాడినాడో కొంచెం సాక్ష్యం చెప్పుమ్మా అంటే కూడా ముందుకు వచ్చిన సిస్టర్స్ లేరు. ఎంత భయపడే సిస్టర్స్, ఎంత అంటే అంత. అట్లా భారముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాను. ఇంకా వద్దు ప్రభా నాకు ఈ పరిచయం వద్దు, ఎవరినైనా వాడుకో, ఇంకా నాకు వద్దు ప్రభా అని ఎంతగా కన్నీరు ఇడుస్తూ పోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. తెల్లవారితే వాక్యం తీసుకోవాలా. ఒక సిస్టర్ కోసం 3 రోజులు, మంగళవారం చూసినా, గొలుసు ప్రార్థనలో చూసినా, బేస్తవారం బైబిల్ చూసినా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా చూసినా. ఒక సిస్టర్కి ఇవ్వాలి, ఆ సిస్టర్ వచ్చింది కానీ నాకు కనిపించలేదు. ఇంటికి వినా పొద్దున్న లేస్తే తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి, నేను ఇన్ని మాటలు అనిపించుకొని నీ కొరకు ఇంకా నేను ఇంత పరిచర్య చేసి కూడా ఎందుకు బ్రవ్వా అని ఏడుస్తా కూర్చున్నా. సాపు వేసుకున్నా, నువ్వు మాట్లాడితేనే నేను పరిచర్య తీసుకుంటాను, లేదంటే ఎవరికైనా ఇచ్చేయి, నేనుగా తీసుకోను ఇంకా అని ఏడుస్తూ సాపు వేసుకొని హాల్లో పనుకున్నా. దేవుడు ఏం మాట్లాడలేదు. దిండు తెచ్చుకున్నా, దిండు మీద తల పెట్టుకున్నా, కన్నీటితో ఏడుస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా తల వాల్చేసి పనుకున్నా. నువ్వు మాట్లాడితే లేస్తా, నువ్వు మాట్లాడితే పరిచర్య తీసుకుంటా, లేకుంటే తీసుకోనుగా అని తీర్మానం చేసుకొని గట్టి కళ్ళు మూసుకొని పనుకున్నా. ఏం మాట్లాడలేదు. 10 నిమిషాలు అయింది మాట్లాడలేదు, అర్ధగంట అయింది మాట్లాడలేదు. దేవుడు ఏం ప్రభా అనుకుంటా, ఏం మాట్లాడలేదు, మౌనముగా
కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు మెల్లని స్వరం, ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు. మరి నీ కొరకు నేను ఇంతగా సహించితే నీ సహనం ఇది అన్నాడు. నువ్వేం సహించినావు నా కొరకు? ఒక్క మాట ఆమె నింటే, ఆ సిస్టర్ అంటే నువ్వేం సహించినావు? మరి నీ కొరకు నేను ఎన్ని సహించినా అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నీ సహనం ఏది అన్నప్పుడు వెంటనే దేవుడు వాక్యం గుర్తొచ్చింది. ఫిలిప్పీలో 4వ అధ్యాయంలో ఉంది, నీ సహనము సకల జనులకు తెలియజేయుడి. అప్పుడు అనుకున్నాను, యోబు సహనము నువ్వు ఎరగవా అని. దాన్ని అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభా నన్ను క్షమించు, ఇంకెప్పుడే కానీ ఈ మాట అన్నాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. తెల్లవారి శనివారము పోయి ప్రార్థనలో అదే వాక్యమే తీసుకున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు ఏ వాక్యమైతే నాతో మాట్లాడినాడో అదే వాక్యం తీసుకున్నాను. సాంబ్రాన్ని తీసుకొచ్చి పొగ వేస్తే, అగ్గిలో వేస్తే అది ఉంటుంది, చేస్తే సువాసన రాదు. అది నలగొట్టినప్పుడే సువాసన వస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్ను నలగొట్టినప్పుడే నువ్వు సువాసన వస్తావు. మల్లెపూ ఉండదు చూడండి, అది నలుపుతేనే మంచి వాసన వస్తుంది కదా, పరిమళ వాసన వస్తుంది. అది మామూలుగా ఉంటే వాసన వస్తుంది, కానీ నలుపుతే ఇంకా మరీ సువాసన ఎక్కువగా వస్తుంది. ఆ విధంగా నల్లగొట్టుతో వచ్చినాడు దేవుడు, నల్లగొట్టుతూ వచ్చినాడు. దేవుని పరిచర్యకు ఎన్నో అనేక మందిని, ఆ రోజైతే ఏడ్చని సిస్టరే లేదు వాక్యం చెప్తే. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ దేవునిలో మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ఆయన కొరకు మనం ప్రయాసపడతామో అప్పుడు దాని ఫలితాన్ని మనము చూస్తూ వస్తాం. మనం ప్రయాసపడుతున్నాం, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? మనుషుల కొరకు ప్రయాసపడుతున్నామా? ప్రేమ కలిగి ఉండాలా. ఊరికి ప్రయాసపడడం కాదు. అవును, చేపలు వేసే డ్యూటీ వేసినారని చేపలు వేయడం కాదు, కసును డ్యూటీ వేసినారని కసు వేసినారు కదా అని, అదే ప్రేమతో రావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ పని చేసినా కూడా ప్రభు ప్రేమ కలిగి చేయాల. మనం నీకు సండే స్కూల్ పరిచర్య ఇచ్చినాడా క్రీస్తు దేవుడు? ఆ పరిచర్యలో నమ్మకంగా ప్రేమ కలిగి చేయి. పిల్లల విషయంలో ప్రేమ కలిగి, వాళ్ళు ఎంతో అల్లరి చేస్తారు. నేను కూడా సండే స్కూల్ తీసుకునిందానే. ఎంతో అల్లరి చేస్తారు, ఎంతో ఓపిక ఉండాలి. సండే స్కూల్ టీచర్స్ కంటే ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి కదా. ఆ పిల్లలు ఎంత అల్లరి, వినరు. చిన్నపిల్లలు అయితే మరీ వినరు. ఎంతో మన ప్రేమ కలిగి అట్లా మనం ప్రయాసపడుతూ రావాలా. ఏ పరిచర్య ఇచ్చినా నువ్వు ప్రభులో మనుషుల కొరకు చేయకండి. ఏ పరిచర్య ఇచ్చినా కానీ మనము మనుషుల కొరకు చేయండి. ఎవరి కోసం చేస్తున్నాం మనం పరీక్షించుకుంటాం. కొంతమంది ఉంటాం మనం కూడా కొన్ని విషయాలలో ఏం చేస్తారంటే, ఆ సేవకుడన్నా చూస్తున్నాడు, సేవకురాలు చూస్తుందని పని చేస్తాం కదా. లేకుంటే పక్కన కూర్చొని మాటలు పెట్టుకుంటాం కదా. ఒక చెడ్డ పేరు వచ్చేసా మనకు. నిన్న సండే స్కూల్కు నేను రాకపోయినా నాకు కూడా చాలా బాధ కలిగేసింది అన్న మాట అనే తల్లికి. నిన్న పిల్లలకు చెప్పకుండా కూర్చొని బతకని పెట్టుకున్నారని పిల్లలు, సండే స్కూల్ టీచర్స్. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం. మనుషులు చూస్తున్నారని ప్రయాసపడద్దు, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడకపోయినా దేవుడైతే చూస్తున్నాడు మనను అనే గ్రహింపు కలిగి మనము పరిచర్య చేయాలి. సండే స్కూల్కి టీచర్స్ అయితేనేమి, మామూలుగా సిస్టర్స్ మీటింగ్లో అయితేనేమి, ఎక్కడైనా సాపలేసే చూసి ప్రార్థన వరం ఉందనుకో, నీకు ప్రార్థించే తలాంతి ఇచ్చాడు అనుకోని, అది ప్రభు చూస్తున్నాడని చెయ్యి. నా ప్రార్థన నా ప్రభు వింటాడు అని చెయ్యి. మనుషులు వినాలి అనే ప్రార్థన కానీ ఆరాధన కానీ మనం చేయకూడదు. అది చేస్తే మనం మనుషులు చూడాలని ప్రార్థన చేసినా ఆరాధన చేసినా ఈ రేకులు దాటిపోదండి. ఈ రేకులు కూడా దాటి అవతలికి పోదు. దావీదంటాడు కదా, నైవేద్యం వల్లే ఆయన, ధూపం వల్లే ఆయన ప్రార్థన, సాయంకాలం ధూపం వల్లే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతా ఉందంట. మరి నీ ప్రార్థన, నీ ఆరాధన ప్రభు కొరకు చేస్తున్నావా? ప్రభు చూస్తున్నాడని చేస్తున్నావా? లేక మనుషులు చూస్తున్నారని చేస్తున్నావా? వారం నేనే చేయాలా కదా. నేనే చేస్తే సేవకురాలు మెచ్చుకుంటారు కదా. అక్క చూడుతున్నా మెచ్చుకున్నా, అన్న మెచ్చుకున్నా, మన ఆరాధన దానికి ఆశీర్వాదం ఉండదు మనకు. అంటే మనుషులు మెచ్చుకోకూడదని కాదు, మెచ్చుకోవాలా. వాక్యానుసారంగా అక్క ఎంత బాగా ప్రార్థన చేసింది,
అని అనుకోవడం కాదు, కానీ కొంతమందికి చేత కాదు, భయపడే వాళ్ళు ఉంటారు, చేయలేకపోతుంటారు. వాళ్ళు 2 మాటలు ఈడ చేయలేకపోరేమో కానీ ఇంట్లో వాళ్ళు ఎంత ప్రార్థన కన్నీటితో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నా జీవితంలో నేను ఎరిగిన సత్యం. చాలామందిని ఒక సిస్టర్కి అయితే ఉరివే ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆరాధన చేయాలంటే ఎంత భయపడుతుందంటే అంత భయపడుతుంది, అంత భయపడుతుంది. ఇప్పటికీ ఇంట్లో ప్రార్థన 2 గంటల సేపు ప్రార్థన చేస్తుందండి అనేకుల కొరకు. ఇక్కడ ఆరాధన మనుషులు చూడాలని చేసిన ఆరాధన దేవుడు చూస్తాడా? ఇంట్లో రహస్యముగా కూర్చొని దేవుని ఆరాధిస్తే, ప్రార్థన చేస్తే ఆరాధన దేవుడు చూస్తాడా? ఒక్కతోటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోటీ పడతామండి, మనం పోటీ పడతాం, నేను చేయాలా. ఇక్కడ కాదండి, దేవుడు చూస్తాడు. ఏమి మౌనంగా ప్రార్థన. ఓ సిస్టర్ అయితే ఎంత సణిగిందో ఏమో 4 వారాలప్పుడు నాతోనే వచ్చి చెప్పి ఏడ్చింది. మేము పల్లెల నుండి వస్తాము, ఒక్క ఆదివారం అన్నా మేము ఆరాధన చేసేదానికి లేదా? వాళ్ళే చేయడమేనా? అక్కడ కూర్చుంటారు, ఈడికొచ్చి చెప్పిస్తాను కాడికి వచ్చి ఆరాధన చేస్తారు. అక్కడ దొరకలేదని ఈడికొచ్చి ఆరాధన చేస్తారు. మేము పల్లెల నుండి అదే పనిగా వస్తాము ఆదివారము. మీరేం గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేస్తారు, సంఘ ప్రార్థనలో చేస్తారు, సిస్టర్స్ మీటింగ్లో చేస్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో చేస్తారు. కొంచెం మీరు మౌనంగా ఉంటే వీళ్ళు మేము చేస్తాం కదా అని ఓ సిస్టర్ నన్ను అడిగింది. చూడండి, మనం ఎంత మటుకు ప్రేమిస్తున్నాం అవతల వాళ్ళను, ఎంత మటుకు. పోనీ వాళ్ళు వారానికి ఒక్కతూరు వస్తారు కదా పాపం, వాళ్ళకి ఇస్తామని సమయం అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. నేను చేయాలా, నేను వారం చేయలే కదా, ఈ వారం చేస్తా. ఒక నెలకొక్కతూరు, నేనైతే నెలకొక్కతూరు తీర్మానం చేసుకున్నా. ప్రభు అది కూడా కానీ ఎవరన్నా ఎత్తినారంటే నేను ఎత్తానండి, వెంటనే ముగిస్తా. అంటే నేను గొప్ప దేవుడు మౌనంగా ఉన్నా కూడా ఆరాధన చేసినట్టే అంట. సియోనులో మౌనంగా ఉండడం కూడా ఆరాధన చేసినట్టు అంట. మౌనంగా ఉందాం, మౌనంగా ఆరాధన చేసుకుంటాం. ఏం ఆరాధన విన్నాడా? గట్టిగా మైకులో చేస్తేనేనా? లేదు, మనం మౌనంగా ఆరాధన చేసుకున్న దేవుడు వింటా వస్తాడు. అయితే ప్రేమ కలిగి మనము ప్రేమ కొరకు ప్రయాసపడినప్పుడు అవతల వారిని వాళ్ళకి సమయం ఇస్తాం, మనం ప్రేమ కలిగి ఉంటే. ఇట్లా చూసుకుంటూ పోతే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. సరే, ఈ సిస్టర్స్ ఇద్దరు ఏక మనసు కలిగిన వారుగా లేరు కదా? ఏక మనసు ఉందా? వారికి లేదు. ఏక మనసు లేకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త విషయంలో ప్రయాసపడిది అని ఉంది కదా, పౌలే సెలవిస్తున్నాడు. వాళ్ళకిద్దరికి ఏక మనసు కలిగి ఉండడి అని చెప్తూ, అయితే మీకు ఏక మనసు లేదు, అయితే ప్రభునందు మీరు ప్రయాసపడుతున్నారు. అదే ఏక మనసు కలిగి ప్రయాసపడితే ఎన్ని బహుమానాలు ఉంటాయి కదా. ఆయన అంటున్నాడు, బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? బతిమాలు కొనుచున్నాను. మీకు ఏక మనసు కలిగి ప్రయాసపడండి. మనం కూడా ఏక మనసు కలిగి ప్రయాసపడినప్పుడు దానికి ఫలితాన్ని మనము పొందగలుగుతాం. ప్రేమ కలిగి పరిచర్య చేసిన ఏక మనసు కలిగి మనము ప్రయాసపడాలి ప్రభునందు. ఆ విధంగా ఏక మనసు ఉండదు. ఇప్పుడు ఉన్నప్పుడేమో ఆ అక్క మంచిది, అది ఇది అని అక్కని పొగడేస్తాం కదా. ఎట్లా పొగుడతాం? ఆకాశానికి ఎత్తేస్తాం. ఆ నుంచి ఆ ఇక్క పోతానే మునిగిసేటు ఎక్కించి ఆ నుంచి కిందికి దెబ్బేస్తాం కదా, సావు అని. ఆ నుంచి కింద పడి సావు అంటారు. ఎక్కించేటప్పుడు మునిగిసేటుని ఫుల్గా ఎక్కిస్తారు. అక్క మంచిది, అట్లాడిది ఇట్లాడిది అని. అయితే అక్క పోతానే ఎలా ఉంది మనది? ఏక మనసేనా మంది? సహోదరి ప్రేమేనా మంది? ఎంతమంది లేము. అవునంటే అవును, కాదంటే కాదు అనింది వాక్యం. అయితే మనం ఏం చేస్తాం? మనుషుల దగ్గర మనుషుల మెప్పు కొరకు ఆ అక్కను కానీ అన్నను ఎవరినైనా బాగా పొగిడేస్తాం. అక్క పోతేనే మునిసేటు నుంచి కిందికి ఒకే తొలి దొబ్బేస్తాం, పై నుంచి కిందికి. ఇంకో సిస్టర్ దగ్గర అక్క ఇవాళ నాకు బాగా చెప్తావు కదా అక్క అని అంటే గెలే అట్లా అక్క ముందర
అంటే మెప్పు కొరకు. అంటే ఎవరు మెప్పు? మనుషుల మెప్పు కొరకు. ప్రభు మెప్పు వస్తుందా మనకు? మనకు ప్రభు మెచ్చుకుంటాడా మనను? మనం అట్లుంటే ప్రభు మెచ్చుకుంటాడా మనను? మనం పరిచర్య చేసినా కనుక ఫలితం ఉంటుందా? మనము దానికి ఫలితాన్ని చూస్తామా? ఏక మనసు లేదు, ప్రేమ లేదు, ఏక మనసు లేదు. పరిచర్య మాత్రం నాకేలా అన్న కసుడుటికి నన్నేయలే అంటామా లేదా? ఎంతోమంది ఇట్లా విన్నా నేను. కసుడుటి వచ్చి ససుటికి వేసిన వాళ్ళే వచ్చి వేయాలనే కదా. నీకు ఆ బాధ ఉంటే రా, వచ్చి చెయ్యి. ఎవరేమన్నారు కదా, అక్క అన్నదు అన్న అన్నాడు. మనం ప్రయాసపడతా అంటే దేవుని కొరకు వాళ్ళు ఇంకా సంతోషిస్తారు కదా, ఇంకా సంతోషిస్తారు దైవజనులు. మాకు సహకారులుగా ఉండిది అంటున్నాడు పౌలు. అక్క వాళ్ళు కూడా అబ్బా మాకు సహకారులుగా మా సిస్టర్స్ ఉన్నారని ఎంత వాళ్ళు కూడా పోయినసాటి ఇంకోసాటి సంఘాన్ని విన్నప్పుడు మన గురించి ఎంతగానో చెప్తారు. పౌలు చెప్తున్నాడు కదా, మా కొరకు ఆ సిస్టర్స్ ఎంతగానో ప్రయాసపడిరి, సువార్త విషయంలో ఎంతో ప్రయాసపడిరి. ఆ విధంగా చెప్తా వస్తారు. మనం కూడా అలాంటి జీవితం ఉంటే ఉందా? మనకుందా? చెప్తారండి, ఆ మాటలు కూడా ఉన్నాయి చూడండి. 2 యోహాను పత్రిక. వాక్యం లేకుండా ఏది లేదు. 4వ వచనం. చూడండి, మనము అక్క వాళ్ళకి ఏమవుతాము? మనము అక్క అన్నకు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు, మనమేమో ఆత్మీయ బిడ్డలం. మన గురించి వాళ్ళ కూడా ఇదే మాట అనాల కదా. యోహాను అంటున్నాడు, మీలో కొందరు సత్యమును గురించి అనుసరించి నడుచుకునుచున్నారని వినినప్పుడు వాళ్ళు బహువా సంతోషించినాడంట. ఎంత సంతోషించినాడు? సంతోషం కాదు, బహువా సంతోషించాను. మనల్ని కూడా మనం కూడా అలా వాళ్ళ బిడ్డలం. వాళ్ళు ఆ విధంగా మనము ప్రయాసపడి సహకారులుగా ఉంటూ ప్రేమిస్తూ మనం ఉన్నప్పుడు సత్యమును గురించి మనం అనుభవంగా నడుచుకొనుచున్నామని వాళ్ళు వినినప్పుడు, వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు మనం అనుభవపూర్వకంగా సత్యమును గురించి అనుసరించి నడిచితే వాళ్ళు ఏమవుతారో బహువా సంతోషించిరి అన్నది. ఏం సంతోషిస్తారు? సంతోషమే కాదంట, బహువా సంతోషించి. చూడండి, 3వ యోహాను పత్రికలో కూడా ఉంది చూడండి, 2వ వచనం, 3వ వచనం. సత్య ప్రవర్తన గురించి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన బహువా సంతోషించినాడంట. మరి నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఎలా ఉంది? వాళ్ళు సంతోష పెట్టే వరంగా ఉన్నామా? బహువా సంతోషపడిరే అంట. ప్రతి కూడికలో వాళ్ళు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి వచ్చి నిలబడుకొని వాక్యం చెప్తే మనం ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఎవరమైనా మన వాక్యం చెప్పినా, ఎవరి వాక్యం చెప్పినా, మనం కనీసం వాక్యం చెప్పేది రాకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా బాధల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు అనుకో, ప్రేమగా 2 మాటలు చెప్తున్నామా? ఆదరించే మాటలు చెప్తున్నామా? అసలు నెలలు రాకపో, సంవత్సరాలు రాకపో మందిరానికి, ఏమక్క నువ్వు రాలేదు అనిగే వాళ్ళే లేరు. ఇప్పుడు ఉన్నారా? మేము కొత్తగా రక్షింపబడి ఇక్కడికి వచ్చినాము. నేను ఒక నెల రోజులు నన్ను ఎవరేగానే హెచ్చరించలేదండి. అప్పుడు చిన్న సంఘమే. నాకైతే చాలా బాధేసి మళ్ళీ నేను శ్రీలంకూరికి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే వారానికి అవుతురా అన్నాను. అక్కడ ఉండేది 100 మందే. అంత ప్రేమ చూపించేవాళ్ళు. మేము కొత్తగా రక్షింపబడినాం. 10 కూడికి రావాలంటే మాకు తెలియదు, ఇట్లా 10 కూడికి రావాలనేది కూడా తెలియదు. ఒక సండే పోయేవాళ్ళం. ఒక సిస్టర్ మా ఇంటికి అవతల, అంటే వాళ్ళకి మా ఇంటికి అవతల నుంచి రావాలా. ఆ సిస్టరు పరిచయం అయ్యి నాతో అనింది, వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మా మర్దికి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, చిన్నపిల్లలు, ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు. చిన్నపిల్లలు నైటు బైబిల్ స్టడీకి కానీ సంఘ ప్రార్థనకి వెళ్ళాలంటే వాళ్ళని 2 మోసుకొని రావడానికి నా చేత కాదు. అన్నొచ్చి ముత్తుకుల్లో జాబ్ చేస్తాడు, వారానికి 1 తూరు వస్తాడు.
అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే సరోజ మహిమలోకి వెళ్ళిపోయింది అక్క. ఆ అక్క అయితే మాకిద్దరు పిల్లలు నేను ముగ్గురం వస్తున్నాం కదా, మీరిద్దరు సిస్టర్స్, మీరిద్దరు అక్క చెల్లెలు పిల్లలు వచ్చేటప్పుడు తోడుకొని రండి, పోయేటప్పుడు మా పిల్లలు ఇద్దరు చెరొకరిని ఎత్తుకుంటారు అన్నారండి. ఎత్తుకొని మోసుకొని వచ్చి మా ఇంటికి సందు దగ్గర వదిలిపెడితే ఆ నుంచి మేము తీసుకొని వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఆ విధంగా ప్రయాసపడినారు కాబట్టే ఈరోజు నేను నిలబడుకొని అక్క గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఈరోజు నేను ఈ విధంగా ఆత్మీయంగా మీ మధ్య నిలబడడానికి, వాక్యం చెప్పడానికి ఆ రోజు ఆ సిస్టర్స్ అక్కడ ఉండే దైవజనుడు నన్ను సిద్ధపరిచినాడు కాబట్టే ఈ ఉదయం మీ మధ్యలో నిలబడుకోగలుగుతున్నాను. ఎంత సంతోషమయ్యేదో మాకు. ఆల్నేరు ప్రేయర్ పెడితే నెలకొక్క తూరు ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదు కానీ అప్పుడు నెల నెల ఉండేది. ఆఖరి దినం ఏ రోజన్నా రాని ఆఖరి నెలాఖరి రోజున ఆల్నేరు ప్రేయర్ ఉండేది. అట్లా ఆల్నేరు ప్రేయర్కి వస్తే నాకు అప్పుడు కొత్తగా రక్షింపబడినా ప్రార్థన చేసేది రాదు. నా గురువే ప్రార్థన రాదు. ఎలా ప్రభువా అనేది కూడా రాదు పెద్దగా. రక్షింపబడిన దేవుని వాక్యం ద్వారా మాట్లాడినాడు. విగ్రహారాధిరాలను, బాగా ఫుల్ విగ్రహారాధిరాలను నేను. అలాంటి దాన్ని అదే విగ్రహాలతోనే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నోరుండి మాట్లాడు, ముక్కుండి వాసనలు, చేతులుండి ముట్టుకొని వాటిని చేయవారు వాటి వంటి వారే. ప్రకటన గ్రంథంలో ఇది సామెతలు కీర్తనల 115:4. సామెతల్లో ప్రకటన 21:8 వచనం. ఈ వచనంలో ఆ లిస్ట్ అంతా నాకేం అర్థం కాలేదు, కానీ విగ్రహారాధికులు అనే మాట ఒక్కటే నాకు గుచ్చుకుంటా వచ్చింది. ఇన్ని పూజలు చేసి ఇన్ని విగ్రహాలు మొక్కి నేను నశించి ఆ నిత్య నాట్యాన్ని ఆ నరకానికి వెళ్ళేటి కంటే యేసుప్రభుని నమ్ముకుంటే ఆ మోక్షానికి పోతా కదా అనే ఒక్క మాటతోనే నాతో మాట్లాడుతూ వచ్చినాను. ఆ విధంగా దేవుని నమ్ముకున్నా. ప్రభు అనేది కూడా రాదు నాకు. తుమ్మినా, కూర్చున్నా, లేచినా ఈశ్వరా అనేదాన్ని, పరమేశ్వర అనేదాన్ని, అట్లా మాట్లాడేదాన్ని. ఎట్లా పోయిందో నాకే తెలియదండి. మా పెద్ద కోడలు ఉంది కదా సుస్మిత, వాళ్ళమ్మ, నేను చిన్నప్పటి నుంచి అంటే మా చేను గెట్టు అంటే వాళ్ళదొక మాది చేను, అవతల వాళ్ళది చేను, అట్లా మాకు ఇద్దరికి వాళ్ళది మడూరు, మా తేళ్ళూరు, అట్లా ఇద్దరికి పరిచయం మాకు బాగా ఫస్ట్ నుంచే. చిన్నప్పటి నుంచే మేమిద్దరం. వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, ఆ సుగుణ ప్రభుని నమ్ముకునేలే. అయితే వాళ్ళు సిఎస్కి వెళ్ళేవాళ్ళు, మేము ప్రభుని నమ్ముకోలే. కొంచెం బంధువులు అయ్యేవాళ్ళం. మామ, అత్త అని నన్ను వదిన అని పిలిచేది అప్పుడే. అయితే ఆ విధంగా జరుగుతూ ఉంది. మళ్ళీ మేము అనుకోకుండా దేవుడు ఏర్పాట్లో ఉంది కాబట్టి సుగుణ కూతుర్నే మేము మా పెద్ద కొడుకు చేసుకున్నాం. ఆ సుగుణ అంటుంది ఇప్పుడు ఆ కూతురుతో కూడా, అంటే కూర్చున్నా లేచినా ఆ దేవుళ్ళను నువ్వు తలుసుకునేది మీ అత్త అన్ని ఏళ్ళు అన్ని సంవత్సరాలు పూజ చేసినది, ఇప్పుడు ఆ మాట తన నోట కూడా రాదు కదా పాప, చాలా గ్రేట్ మీ అత్త అంటుంది. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఆ మాట అనేది నాకు పోయిందండి. ఎట్లా పోయిందో ఏమో నాకు తెలియదు. మేము దేవుని కడుపులో ఉన్నాం. సోమవారం వస్తే శివుని గుడికి వెళ్ళేదాన్ని, శనివారం వస్తే వెంకటేశ్వరుని గుడికి వెళ్ళేదాన్ని, దుర్గమ్మ గుడికి శుక్రవారం వెళ్ళేదాన్ని, ఇట్లా అన్ని గుళ్ళు తిరిగేదాన్ని. అయితే ఎట్లా నాకు నోటి గుండా రాకుండానే దేవుడు తీసివేస్తున్నాడు. ఆ మాట ఎప్పుడన్నా నేను సాక్ష్యం చెప్పినప్పుడు తప్ప ఆ మాట నా నోటికి రాదు. ఎట్లా మరిపించినాడో దేవుడే దేలా. చాలామంది విశ్వాసాలను చూస్తా. ఒక సిస్టర్ మన ఈబీఎస్ జరిగింది. లాస్ట్ రోజు ఇట్లా వస్తున్నాం అందరం, వస్తూ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వందే తాటికి నేను వచ్చేసరికి అక్క ఈ వయసులో ఏమక్క నడుచుకుంటా రాకుండా ఉంటేమి, అక్కడన్నా ఉండకూడదా, లేకుంటే వెహికల్ ఎక్కకూడదా అనింది. అక్క ఇంకా కొంచెం శక్తి ఉంది కదా, అంతా నడిచే శక్తి ఉంది, నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు అదే పనే చేయాలా, ఇంకా దేవుని కొరకు కొంచెం ఇంకా ప్రయాసపడదాము, ఇంకా శక్తి ఉంది కదా అని నడిచి వచ్చినా అని ఆ మాట మీద ఏదో అంటే ఆమె అంటుంది. నాకైతే చాలా ఆశ్చర్యం అయిపోయింది. రామరామ అంట ఇట్లా ప్రభుని నమ్ముకున్నా, పరిచయం చేస్తుంది, ఇట్లా పెట్టి కొట్టుకుంటూ రామరామ అంట. చాలా బాధ అయిపోయింది నాకు. అంటే మనం దేవునిలో ఎంత మటుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాము, ఎవరు మనుషులు చూసేదానికేమో కదా. దేవుని ఎన్ని సంవత్సరాల్లో నమ్ముకున్నాము, పరిచర్య చేస్తున్నాము, రాకపోతే ఏమనుకుంటారో, సిస్టర్స్ ఏమనుకుంటారు, బ్రదర్స్ ఏమనుకుంటారు, పెద్దలు ఏమనుకుంటారో, సేవకులు ఏమనుకుంటారో, సేవకురాలు ఏమనుకుంటుందని వస్తున్నామా? ఎట్లా ఉన్నాం మన జీవితం ఏ విధంగా ఉంది?
మనం పరీక్షించుకోవాలి. ఎంత ప్రయాసపడినారు వాళ్ళు. ఇక్కడైతే ఇంకా అకుల్లా పిస్కుల్లా అనేది అయితే బైబిల్లో ఒక్కసాటే ఉండాలి. మిగతా సమయాల్లో మిగతా సాట ఎక్కడ రాసినా పిస్కుల్లా అకుల్లా అనింది. అంటే అకుల్లా కంటే కూడా పిస్కుల్లా ఆత్మీయంగా ఉంది. అందువల్లనే పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని గ్రంథంలో రాయించి పెట్టాడు కదా. ఆ రోజు భక్ష్యంగారే ఈ విధంగా ప్రయాసపడి ఉండకపోతే, ఆయన బహుగా ప్రయాసపడి ఉండకుంటే నువ్వు నేను వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు, ఉండేవాళ్ళమా? భక్ష్యంగారు ఎంత ప్రయాసపడినాడు. ఒక తూరి సాక్ష్యం వింటూ వచ్చినాను నేను. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సంఘం పెట్టుకున్నాడంటే, ఒక సంఘాన్ని స్థాపించినాడు. ఒక 2000 మంది కూర్చునే స్థలం అంట. ఒక 50 మంది ఉన్నారంట వాళ్ళు ఆ సంఘంలో. అయితే ఆయన ఏం చేశాడంట, సోమవారం మొదలుకొని శనివారం వరకు కరపత్రాలు తీసుకొని బజారమ్మడి ఇచ్చుకుంటా పోతూనే ఉంటాడంట. అందరికీ చెప్పి రాండి మందిరానికి అని పిలిస్తే ఆయన వాళ్ళను పలానా చాట కదా మేమందరం వస్తాంలే అంటారంట కరపత్రం తీసుకొని. అయితే సండే వచ్చేతలకి 50 మందే ఉంటారంట, ఒక్కరు రారంట 50 మందే ఉంటారంట. అట్లా వారాలు పాపం నెలలు ఆయన అట్లా కరపత్రాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడంట. అయితే ఒక్కరు రాలేదంట. ఒకనాడు ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఇంతగా నేను పొద్దున ఉదయం లేచి రాత్రి వరకు కరపత్రాలు పంచుకుంటూనే పోతున్నాను, కనీసం ఫుడ్ కూడా లేకుంటే టీనీలు దాగి ఇట్లా పంచుకుంటా పోతున్నాను కదా ప్రభా, ఒక్కరు కూడా రాలేదు ప్రభా అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఎవరు పోమన్నారని కదా, ఎవరు పోమన్నారు నిన్ను? పొద్దున పోయి సాయంత్రం దాకా పోమని చెప్పానా నేను? నీ కరపత్రాలు పంచమని చెప్పానా నేను? అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని మొదలుపెట్టాడంట భక్ష్యంగా. మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తే ఎట్లా నిండిపోతా వస్తుందో సంఘము, అట్లా నిండిపోతా వస్తుందంటే. చూడండి, మనము ప్రభు చిత్తం కనుక్కుంటున్నామా? ప్రభు భక్ష్యంగా కనుక్కున్నాడు కాబట్టి ఆయన చిత్తాన్ని, అందుకే అంతగా బహుగా ప్రయాసపడుతూ వచ్చినాడు. ఎన్నో ఆయన సాక్ష్యాలు ఈనాడు యూట్యూబ్లో అయితే ఎక్కువ పెడుతున్నారు. వింటుంటే ఎన్ని సాక్ష్యాలు అయినాయి. ఈనాడు జేసీరావు చనిపోయాడు కదా, మన దేవుని మహిమలోకి వెళ్ళిపోయినాడు. ఆయన గురించి కూడా ఆయన ఒకతూరు అంటాడు, వాక్యం చెప్తూ అంటున్నాడు, అలా భార్య చనిపోయిన తర్వాత ఆంటీ ఆయన ఇంట్లో పాటలు వాక్యము పాటలు ప్రేయర్ ఉందంట. ఓ రోజు ఏం చేస్తున్నాడు, కుటుంబ ప్రేయర్ అయిపోతానే బజార్కి వెళ్ళాడంట. బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తామని పోయి తీసుకొని వస్తా అంటే ఒక సిక్కులు అతను ఎదురుపడి, బ్రదర్ మీరు ఏదో మీ భార్య చనిపోయిందని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు అనుకున్నాము, మీరేంది బ్రదర్ పాటలు ప్రార్థన వాక్యము ఏంది బ్రదర్ మీది, మాకు అర్థమే కాలేదు, ఏడుస్తా కూర్చుంటారు అనుకున్నాం మేము అన్నాడంట. చూడండి, ఆయన సాక్ష్యం చెప్తా అన్నాడు. ఎంత మనకంటే ముందుగా వెళ్ళిన వారు మనకు మాదిరికంగా, యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ప్రేమలే ఎంత చూడు, కలవరి శిలువలో ఎర్రటి ఎండలో శిలువలో ఉండి కూడా ఆయన బాధపడుతూ ఉండి కూడా వీరేం చేస్తున్నారో వీరు వెరగరు కనుక వీళ్ళని క్షమించు అంటున్నాడు. మనం క్షమిస్తున్నామా? మనం క్షమించడం లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన అంటాడు, మనకు హల్లెలూయా పాట గురించి మనం వింటున్నాం కదా, పాట పాడుకుంటాం కదా 200 మన పాటల బుక్ లాస్ట్ వచనం ఉంది, ఏమి జరిగినను ఏమి సంభవించినను అని. ఈ పాట బుక్లో ఈ వచనం లేదండి. పాత మేము ప్రభు నమ్ముకున్నప్పుడు ఈ హల్లెలూయా పాట వచ్చినప్పుడు ఈ వచనం లేదు, లాస్ట్ వచనము లేదు. మళ్ళీ వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఈ వచనం రాసినాడు. ఇది నాకైతే తెలియదు కానీ దైవజనులు చెప్తుంటే నేను కూడా. చూడండి, ఎంతో ప్రయాసపడితే కానీ వాళ్ళు ఈరోజు మనము నెమ్మదిగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఇది వచ్చి కూర్చున్నాం. ప్రత్యక్ష గుడారం కొరకు సిస్టర్స్ ఎంత ఒడుకుతూ వచ్చినారు, మేక అట్లా ఎంతమంది ఇట్లా చూస్తూ వస్తే సిస్టర్స్ను. రూతునే చెప్దాము, మనమైతే వెళ్తామా అండి? అతను చూసుకుంటామా? పోయి భర్త ఉంటేనే అతను చూసుకోవడం గొప్ప మనం కదా. ఇప్పుడు కాలం పిల్లలు అతను
మా ఇంటి పక్కన ఒక ఉన్నారు అన్నులే మాట్లాడుతుంటే వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొరకు ఎక్కడన్నా ఉంటే చూడండి అక్క అని నాతో చెప్తా వచ్చింది. చూద్దాం ప్రభు చిత్తం అయితే అక్క మా ఎవరైనా తటస్తే చెప్తాలే అన్నారు. వాళ్ళ చెల్లెలు ఫ్రెండ్ ఉందని ఆమె కూతురు చూస్తామని మాట్లాడదామనేసి వాళ్ళ చెల్లెలకు చెప్పింది. ఆమె ఫోన్ చేస్తే ఆ పాప అనిందంట, అత్త లేకుంటే చేసుకుంటా అని. చూడండి, అత్తుంటే 6 గంటలకే లేయాలంట, అత్త లేకుంటే 9కి లేయచ్చంట. ఆమె నాతో చెప్తా ఉంది. అత్తుంటే 6 గంటలకే లేయాలంట, అత్త లేకుంటే 9 గంటలకు లేయచ్చంట. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. రూతు ఎంత ప్రేమ లేకపోతే, దేవుని మీద ప్రేమ ఉండి అత్త మీద ప్రేమ లేకపోతే ఆమెను వెంబడిస్తుందా? వెంబడించదు. ఆ దేవుడి గొప్పతనాన్ని తను ఎరిగింది కాబట్టి, వాళ్ళ అత్త గొప్పతనాన్ని ఎరిగింది కాబట్టి ఆమె అంతగా ప్రేమిస్తూ వచ్చింది. అత్తుకుంది అంట, ప్రేమించడంగా అత్తుకుందంట, తీర్మానం చేసుకుంది. ఓర్ప తీర్మానం చేసుకోలే. అదమ్మా మా పుట్టింటి మనమే చూస్తాం ఈ లోకంలో చూస్తేనా. అమ్మగారింటికి పొమ్మంటే కోడళ్ళను 7 గంటలకు బస్సు ఉందంటే 6:45కే లేచి వెళ్ళిపోతారు. 6:45కి రెడీ. అదే బంధనానికి రమ్మంటే 7, 8:30 అంటే మా ఇంట్లోనే చెప్పచ్చు. అది మా ఇంట్లోనే చెప్పచ్చు, ఎవరిదో చెప్పాల్సిన అవసరం లే. మా కోడళ్ళదే చెప్పచ్చు. పిల్లలు ఉన్నారు ఏమనంటే పిల్లలని మిందేస్తారు. ఏదో దానికైతే అంత త్వరగా వెళ్ళిపోతాము. 9, 8:30 అంటే 10:30గా ఇస్తాం. ఎవరిదో చెప్పుకోవడం ఎందుకు, నాదే చెప్తాను, నా కుటుంబం విషయమే కదా. అట్లున్నాం కదా, వస్తున్నామా? దేవుని ప్రేమించిన వాళ్ళమైతే టయానికి వస్తాం. ఇప్పుడు నాది కూడా పొరపాటే. 10 గంటలకు అన్న ప్రకటించినాడు, గ్రూప్లో చూస్తే 10కే ఉంది. నిబ్బరంగా ఉండా 10కి కదా, ఇంకా స్నానానికి వెళ్ళి పోయి వస్తాంలే అని. అక్క ఫోన్ చేసింది, అక్క బయలుదేరినావా అని. అప్పుడు గుండెలు దడా కొట్టుకున్నాయి. ఏం వాక్యం చెప్పేదాన్ని నేనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నానా అని. అంటే నేను పొరపాటు పడడం బట్టి అట్లా మన జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎస్తేరు ఎంత తన జనాంగాన్ని ప్రేమించకపోతే తన జనాంగ చచ్చిపోవడానికి కూడా తీర్మానం, నేను చనిపోయినా సరే రాజు ఎదుటికి వెళ్తా అంటుంది. మనం ప్రేమిస్తున్నామా? మన తోటి స్నేహితులనే జనాంగానే ఏం ప్రేమిస్తాం? మన కుటుంబాన్ని మనం ప్రేమించుకోలేము, మన జనాంగాన్ని ఏం ప్రేమిస్తాం? ఎంత ప్రేమ లేనిదే పాపాత్ర స్త్రీ వచ్చి ఆయన పాదాలు, స్త్రీకి వెంట్రుకలు ఘనత, ఆ ఘనతను తీసుకుపోయి దేవుని పాదాల దగ్గర పెట్టిందండి. తుడుస్తా మన ఘనత, వినయం ముందు ఘనత. వినయం ఉందే, వినయం ఉంటేనే కదా ఘనత వచ్చేది. వినయమే లేదు, పాదాలు కడుగుతామా మనము? కన్నీళ్ళు కాడుస్తున్న సిస్టర్ దగ్గర పోయి కన్నీళ్ళు దొరచలేము, కానీ పాదాలు ఏం కడుగుతాం? మన దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లా చూస్తా పోతే ఎంతమంది లేరు సిస్టర్స్? ఎంతలో ప్రయాసపడుతున్నాం మనం? ఏమని ప్రయాసపడుతున్నాం? మరి నీ కొరకు ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావా? ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు? వాక్యానుసారం ఏదన్నంటే నాదే జరగాలి, నాది అనేది వచ్చేసింది. అవి అనేది చంపుకో మనం. నేనే ఎన్ని ఏళ్ళ ఉంటుండేదాన్ని నేను కాక నిన్నొచ్చిన సిస్టర్స్కి ఇచ్చాది అక్క. ఇట్లుంటుంది మనకి కదా, మన ప్రేమలు, మన ప్రయాసాలు ఈ విధంగా ఉంటాయి కదా. ఆ సిస్టర్ అట్లే బాధపడితే నేను మౌనంగా ఆరాధన చేయమ్మా, ఏమవుతుంది? దేవుడు చూస్తాడు, మనుషులు కాదు. మనుషులు చూసేదానికి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు, మనము దేవుడు చూస్తాడు కదా నీ ఆరాధన అని చెప్తా వచ్చినాను. చాలా బాధపడింది. ఇస్తాడులే, ప్రార్థన చేసుకొని రా, ఒక వారంగా ఉంటే ఒక వారం అని ఇస్తాడు కదా, సమయం ఇస్తాడులే అని చెప్తా వచ్చిన. మనం అట్లా ఆదరిస్తున్నామా ఎవరినైనా? పోయి ఇంటికి రాకపోతే అసలు దేవుని ఇంటికి రాకుంటే ఏం రాలేదని అడిగే దిక్కు కూడా లేకుండా పోయింది మన పరిస్థితులు. మనమే రావడం లేక వేరే వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాం? నా పరిస్థితి అదే ఉంది. ఒకప్పుడు నేను అట్లా సిస్టర్స్ మీటింగ్ అది రాకుండా ఉంటే అడిగితే, అమ్మ జయమొక్క వస్తుందాడా అని దాక్కునేవాళ్ళు. ఎవరో కానీ సరళను వాళ్ళ తోడుకోడలు పద్మ, ఏమ్మా ఈ మధ్య రాకుండా మానుకునేవంటే, అమ్మో జయమొక్క వస్తుందని. అంటే ఒకప్పుడు నేను ఇట్లా ప్రోత్సహించిన దాన్ని యువత ఒకరితో చెప్పించుకునే పరిస్థితికి వచ్చినాను. నా పరిస్థితి కూడా నా శరీర బలహీనతలను బట్టి నేను కూడా రాలేని పరిస్థితి.
అప్పుడు ప్రతి గుడికి వచ్చి అందరినీ ప్రోత్సహించి అందరినీ బలపరిచి ఈ పొద్దు నన్ను నేను బలపరుచుకుంటున్నాను ఇంట్లో కూర్చొని అంతే. ఎవరిని బలపరిచేది కూడా కాదు, కానీ నన్ను నేను బలపరుచుకుంటే చాలనే పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఎంత ఎవరికన్నా బాగలేదంటే పోయేవాళ్ళం, అందరం అట్లే ఉన్నామండి, బలహీనులమే. మేము ఫస్ట్ ఇక్కడికి రక్షింపబడి వచ్చినప్పుడు పాల్గొరపడి అనేవాడు. ఎక్కడికైనా కూడికలు ఉన్నాయంటే ఇంటి దగ్గరికి వచ్చి ఆటోలు ఎక్కించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ దేవసామన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళంతే. నేను దైవజనుల దగ్గర బాగా నేర్చుకుంటూ వచ్చినాను. అట్లా ఆ దేవసామన్న అనే అతనైతేనే మొరట, చాలా మొరట ఆయన. అంత మొరటైనా కానీ వాక్యము అంత బలంగా ఉంటుంది. ఇట్లా వాక్యం చెప్తుంటే వెంట్రుకలు ఇట్లా నిక్కబుచ్చుకునేది పాట పాడిన. అంత మొరట. ఆ అక్కకైతే చదివే రాదు. అక్కడ ముగిస్తానే గేటు కాడ వచ్చి నిలబడుకుంటుంది. వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్ను ప్రైజ్రాలు చెప్తుంది. ఆయనకు చదువు రాదు. మళ్ళీ ఒక్కనాడు మందిరానికి రాకుండా అంతమందిలోనూ కనుక్కుంటుంది. చూడండి, ఏం రాలేదే ఆ సిస్టర్ అని. వచ్చానే మళ్ళా వారం అడుగుతుంది, ఏం నిన్న రాలేదే అని. చూడండి, చదువు రాదు. మళ్ళీ ఎంత జ్ఞానం చూడండి, అందరినీ గుర్తుపట్టుకోవడం. నాకు అనిపిస్తుంది ఆమెకు చదువు రాదు మళ్ళా. అట్లా ఎంత ప్రయాసపడుతూ వచ్చినారు కాబట్టి ఈ బుద్ధ సంఘాలు కట్టుకున్నాం మనం. వాళ్ళు ఆ దైవజనులు మనకు మాదిరిగా ఎంతో కష్టపడినారు. ఎండ వాన్ అనుకున్నా సెకండ్ సాటర్డే, ప్రతి సెకండ్ సాటర్డే సువార్త ఉండేది. దాటితో సైడ్ పోతే వెనక లారీ తీసుకొని 17 పోతే రాత్రి 11కు వచ్చేవాళ్ళం అండి. రాత్రి 11కు. ఇప్పుడు మాత్రం వ్యాన్లులే ఏమిలే. అది దాటితోటి పోతేనే అది కూడా లారీ మాట్లాడతారు. మిగతా దాంట్లోకి లారీలే. ఈ బస్సు ఎక్కి ఇప్పుడు తొండూరు సైడ్ పోవాలనుకున్నాం అనుకోండి, తొండూరు దిగినాం అనుకోండి, ఆడ బస్సులో తొండూరు అంతా చేసుకొని మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ నడచాల, ఆ నుంచి నడిచిపోవాల్సిందే. అట్లా ప్రయాసపడినారు కాబట్టి అప్పుడున్న దైవజనులు ఈరోజు ఇంతమంది దేవుని బిడ్డలు, ఎంతోమంది ఆత్మలు వచ్చి దేవుని మందిరంలో ఈ బుద్ధి ఉండగలుగుతున్నాం మనం. వాళ్ళు ఇంతకు ప్రోత్సహించినారు మమ్మల్ని కూడా. ఇట్లా సంఘంలో వస్తే కొత్త వాళ్ళు వస్తే ఆయన అనేవాళ్ళు, కాదమ్మా మేము పిలిపిట ఉంది దిగి వచ్చే తలకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు వస్తే మీరేం చేస్తున్నారు మమ్మల్ని అనేవాడు. మీరేం చేస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తే మాట్లాడవచ్చు కదా, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అవి కనుక్కొని మాకు చెప్తే మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళ ఇల్లు దర్శిస్తాం కదా అని అట్లా ప్రోత్సహిస్తూ వచ్చినాడు మమ్మల్ని దైవజనులు. మేము అట్లా ప్రయాసపడినాం దేవుని కొరకు. అందుకే మేము ఆ బహుమానాన్ని కూడా పొందుకోగలుగుతామనేది కూడా మాకు నిరీక్షణ ఉంది. చెప్తే కదా ఎంతోమంది సండే స్కూల్ టీచర్స్ లేరు మాకు. ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఒక సిస్టర్ని అడిగినా నేను, అడిగితే ఆ సేవకుడన్న పోతున్నా ట్రాన్స్ఫర్ ఇప్పుడు అనంతపురంలో ఆయన. ఆ సిస్టర్ని అడిగినాను, ఏమ్మా నీకు సండే స్కూల్ తీసుకునే దానికి దేవుడు ఏమన్నా తలంపిచ్చింటే మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము నీ కొరకు, నువ్వు కూడా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీతో మాట్లాడితే కనుక. నాకు భయం అక్క అనింది. ఎందుకు భయమో నాకు అర్థం కావడం లేదు. నీకు పిల్లలు చెప్పడం నీ పిల్లలకి ఏం నేర్పించుకుంటావుగా, నీకు భయం అయితే. ప్రార్థన చేస్తూ వచ్చినాం ఆ పిల్ల కొరకు, భారంగా ప్రార్థన చేస్తున్నాం ఆ సిస్టర్ కొరకు. వాక్యం తీసుకున్నాం. ఇంకో సిస్టర్ కొరకు అట్లా ప్రార్థన చేసి అడుగుతా వచ్చినాను, ఏం సిస్టర్ నువ్వు తీసుకోగలుగుతావేం చెప్పు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు తలంపిస్తే అని. ఆ అమ్మాయి తీసుకుంది కాక ఇంకొక అమ్మాయి గురించి పేరు చెప్పింది ఆ సిస్టర్. ఆ సిస్టర్ కొడుక ప్రార్థన చేయక్క, నేను చేస్తాను దైవజనులకు చెప్పక్క అని చేస్తూ వస్తే ఆ సిస్టర్ కూడా సండే స్కూల్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది. మనం కలిగినదే కాదు కానీ అనేకులకు మనం కలిగినది పంచిపెట్టాల, పంచిపెట్టుకోవాలి. నీ తలాంతు నువ్వు దాచిపెట్టుకోవాకు, భూమి మీద ఎగజల్లి ఏరుకో. అప్పుడు మంచి భలే నమ్మకమైన దాసురాలా అంటాడు. ఆ విధంగా ప్రయాసపడడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థనలో ప్రవేశిద్దాము. వాక్య ప్రకారము మరి సంఘం గురించి, నియామక కొడుకుల గురించి, మంది నిర్మాణ పనుల గురించి, బలహీనులుగా ఉన్నటువంటి వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నయోమక్కకి బాగా హెడేక్, మైగ్రేన్, తలనొప్పితో బాధపడుతుందంట, అక్కడ జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా పెర్సిసక్క కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉంది, అక్కను కూడా జ్ఞాపకం చేసుకోనండి.
జయమ్మక్క కూడా షుగరు మనకి హైగా ఉంటుంది. తను షుగర్ కంట్రోల్లో వచ్చేట్టుగా బ్లడ్ కూడా తక్కువగా ఉందంట. అది కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఒక ముగ్గురు, సమయం ఎక్కువైపోయింది కనుక ఒక ముగ్గురు ప్రార్థనలో ప్రభు వైపు చూడండి.